శుద్ధోదనుడు మహామాయ దంపతులకు పుట్టిన కుమారుడు సిద్ధార్థుడు. సిద్ధార్థుడు పుట్టిన తరువాత మహామాయ ఆరోగ్యం క్షీణించడంతో అక్క గౌతమితో తన కుమారుడిని పెంచి ప్రయోజకుణ్ణి చేయమని చెప్పి మరణిస్తుంది. సిద్ధార్థుని గౌతమి పెంచడం వల్ల సిద్ధార్థుని గౌతముడు అని కూడా అంటారు. గౌతముడు అని కూడా పిలిచేవారు. సిద్ధార్థుడు జీవహింసకు బాల్యం నుండే దూరంగా ఉండేవాడు. సిద్ధార్థుడు పెరిగి పెద్దవాడైన తరువాత తండ్రి సిద్ధార్థునికి యశోదరతో పెళ్లి జరిపి కోట నుండి బయటికి వెళ్లకుండా కోట లోపలే ఉండేటట్లు చేస్తాడు. కొత్త జంట ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు. సిద్ధార్థుడు రాజభోగాలతో తన కుటుంబంతో రాజకోటలో జీవిస్తూ హాయిగా ఉన్న సమయంలోనే అతనికి బయటి ప్రపంచాన్ని కూడా చూడాలనే కోరిక పుడుతుంది. ఒకనాడు రథంలో బయటికి వెళ్ళి చూస్తాడు. విలాసవంతమైన రాజకోట లోపల జీవనానికి, రాజకోట బయట ప్రజల జీవనానికి చాలా వ్యత్యాసమున్నదని గ్రహిస్తాడు. పరిసరాలను గమనించే సమయంలోనే అనారోగ్యంతో ఉన్నవారు, ముసలివారు, చనిపోయిన వారు సిద్ధార్థుని కంటపడతారు. సిద్ధార్థునికి ఆ సమయంలో అర్థం కాదు, అనారోగ్యం ఎందుకు ఏర్పడుతుంది, ముసలితనం ఎందుకు వస్తుంది, చనిపోవడం అనేది ఎందుకు జరుగుతుంది అనే అనేక ప్రశ్నలు అతనిలో ప్రవేశిస్తాయి. ఈ దృశ్యాలను చూసిన సిద్ధార్థునికి మనస్సు కలిచివేస్తుంది. ఎందుకు మనుషులకు కష్టాలు వస్తున్నాయి? జీవించడంలో సుఖాలే ఎందుకు లేవు? తాను చూసిన కష్టపడే జీవులు, తాను చూసిన కష్టపడుతున్న మనుషులు ఎందుకు అలా కష్టపడాల్సి వస్తుందనే ఆలోచన అతను తొలిచివేస్తుంది. కష్టాలు లేకుండా జీవించడం అనేది లేదా? సుఖంగా జీవించడానికి మార్గాలు లేవా అనే ఆలోచనలు సిద్ధార్థుల్లో కలుగుతాయి. మనిషి సుఖంగా జీవించడానికి మార్గాలను వెతకాలి. మనుషులకు దుఃఖం అనేదే లేకుండా చేసే మార్గాలను తెలుసుకొని మనుషులందరికీ చెప్పాలి అనే భావన అతనిలో కలుగుతుంది. మనుషుల జీవనము సుఖమయం చేయాలనే నిర్దిష్టమైన భావనను వెతుక్కుంటూ వెళ్ళాలి అనే ఆలోచన కూడా వస్తుంది. ఈ ఆలోచనతోనే కుటుంబంను, రాజరికమును, తనకున్న అన్ని బంధాలను తెంచుకొని ఒక రాత్రికి రాత్రి ఎవ్వరికీ చెప్పకుండా ఇల్లు వదిలేసి బయటి ప్రపంచంలోకి వెళ్తాడు.
ఎన్నో మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళి ఎందరినో కలిసి ఎన్నెన్నో ప్రశ్నలు అడిగి ఈ కష్టాలకు కారణం ఏమిటి అని తెలుసుకోవాలని చూస్తాడు. అతనికి జవాబు రుచించదు. తానే తన ప్రశ్నలకు జవాబులు వెతుక్కోవాలని గ్రహించి గయలో ఒక బోధి వృక్షం కింద కూర్చొని జ్ఞాన సముపార్జన కోసం, సత్యాన్వేషణ కోసం తపస్సు చేసి బుద్ధుడిగా మారతాడు. తన మనస్సులో వచ్చే ఆలోచనలు తన మనస్సే కారణమని, సకల సౌఖ్యాలు సకల దుఃఖాలు మనస్సు వల్లనే జరుగుతుందని తెలుసుకుంటాడు. అన్నింటికీ కారణం మనస్సే అని గ్రహించి తాను చేసిన తపస్సు ద్వారా జ్ఞానాన్ని పొంది మానవుడు సౌఖ్యంగా జీవించడానికి కొన్ని మార్గాలను ఏర్పరుస్తాడు. ఆ మార్గాలే అష్టాంగ మార్గాలు. ఈ 8 మార్గాల ద్వారా మనుషులు దుఃఖాలను పోగొట్టుకోవచ్చని తెలుసుకుంటాడు. ఈ అష్టాంగ మార్గాలను ప్రపంచానికి తెలియచేయడానికి, తాను పొందిన జ్ఞానాన్ని లోకానికి వివరించడానికి గయ నుండి బయలుదేరి అడవి గుండా ప్రయాణించి సారనాథ్ అనే ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ తాను పొందిన జ్ఞానం ద్వారా తెలుసుకున్న విషయాలను మొట్టమొదట ఒక 5 శిష్యులను చేరదీసి వారికి ధర్మబోధన చేస్తాడు. జ్ఞానము పొందిన తర్వాత మొదటి ధర్మబోధన చేసిన స్థలమే సారనాథ్. గౌతమ బుద్ధుడు చేరదీసిన 5 శిష్యులు గురువుగారు తమకు బోధించిన విషయాలను ప్రపంచానికి తెలియజేయడానికి బయలుదేరుతారు. ఈ సారనాథ్ అనే ప్రదేశము కాశీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సారనాథ్లో బౌద్ధ మందిరము, అశోకుని ధర్మచక్రము, అనేక బౌద్ధ స్తూపాలు, ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన మ్యూజియం మనకు కనిపిస్తుంటాయి ఇప్పటికీ. బౌద్ధ మందిరంలో గోడలపై గౌతమ బుద్ధుని చరిత్ర తెలుపుతూ అనేక బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ అనేక పార్కులు, ధ్యానం చేసుకునేటానికి ధ్యాన మందిరాలు, ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తుంది.